ఓం నమ శివాయ నమ. ఈ వీడియో ఏమంటే ఈ వీడియో ఏమంటే చదువు గురించి చదువుకున్న వాళ్ళకి, చదువులు చెప్పే సార్లకి, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్కి, మన రాష్ట్రానికి మన దేశానికి, యువతరం మన పిల్లల ఎదుగుదల కోసం, మన పిల్లల విద్యల కోసం ఇప్పుడు చెప్పే చదువు మన పిల్లల కోసం ఎందుకు కూడా పనికిరాదు. ఎందుకు తరమవుతుంది ఈ చదువు అంటే, ఎక్కడన్నా పోయేటప్పుడు బస్సులు బోర్డులు కనుక్కోవడానికి, ఊర్ల పేర్లు కనుక్కోవడానికి, పేపర్ చదవడానికి కూడా ఆటికాటికే సరిపోయినంత. ఏదైనా వాళ్ళు బ్రతకడానికి కావాలంటే గవర్నమెంట్ జాబ్ వస్తే తప్ప వాళ్ళు ఎందుకు కూడా పనికి రాకుండా పోతున్నారు. మన పిల్లల కోసం మనం ఏమన్నా చేసుకోవాలంటే, మన దేశం కోసం మనం ఏమన్నా చేసుకోవాలంటే ఈ చదువుని ఒక విద్యలుగా మార్చి చూపించాలని, నేర్పించాలని కోరుకుంటున్నాను. డిగ్రీ చేసిన, ఎంబీడీ చేసినా కూడా గవర్నమెంట్ జాబ్ వస్తేనే వాళ్ళ పని వాళ్ళు అవుతున్నారు, లేదంటే ఖాళీగా ఉంటున్నారు. డిగ్రీ ఎంబీడీ చేసినా కూడా కనీసం ఈ టేప్ మెజర్మెంట్ కూడా తెలీదు కొంత జనం చదువుకునే వాళ్ళకి. అంటే ఈ టేప్ మెజర్మెంట్ తెలిస్తేనే మనకు ఏ విద్యకైనా తరమవుతుంది అని తెలుసు. కనీసం టేప్ మెజర్మెంట్ కూడా తెలియకుండా ఉంది. పిల్లలకు చదివిస్తూ 6th క్లాస్ నుంచే కూడా ఈ టేప్ మెజర్మెంటు మనము పిల్లలకు తెలిపించాలా. సార్లు మొత్తం అంతాను దీని గురించి, మెజర్మెంట్ గురించి తెలిపించాలా. తర్వాత వచ్చేసి కొన్ని విద్యలు కూడా కొంతవరకు నేర్పించాలా స్కూళ్ళల్లో. కొంతవరకు అంటే ఏం విద్య అంటే, ఇది వెల్డింగ్ మిషను, ఇది వచ్చేసి కనీసం 6,000కు 5,000కైనా దొరుకుతుంది ఇప్పుడు. అది తెచ్చి కనీసం కొంత జనానికి పిల్లలకు మనం చూపించినా కూడా ఆ వెల్డింగ్ పని మీద కావచ్చు, లేకపోతే ఇలా సెల్లులు మెకానిక్ కావచ్చు. ఇది సెల్లు హీటర్, ఇది సాల్డరింగ్ వైరు, సెల్లులన్నీ ఇది సెల్లు మెకానిక్ కావచ్చు. తర్వాత ఇది మల్టీమీటరు, ఇది కొన్ని విషయాలను తెలియజెప్తుంది. పనితనంలో కొన్ని విషయాలను తెలియజెప్తుంది, ఇది తెలిపించడం. కానీ తర్వాత ఇక్కడ వచ్చేసి 2-వీలర్ బైక్ మెకానిక్. కానీ ఇది బోరు ఇప్పడం జరిగింది. నేనే ఇలాంటి పనులన్నీ కూడా నేను చేసే అవకాశం ఉంది, చేయగలను. ఏదాన్ని దృష్టి పెట్టినా కూడా నేను చేయగలను. ఇలాగే మన పిల్లలు కూడా మనము చిన్న వయసప్పటి నుంచి కూడా మనము చదువు ద్వారా అలాంటి విద్యలు నేర్పించగలిగితే మన పిల్లలు ఎదుగుదల అవుతారు, మన దేశం కూడా అభివృద్ధి అవుతుంది. ఇట్లా మన స్కూళ్ళల్లో వెల్డింగ్ పని కావచ్చు, వైరింగ్ పని కావచ్చు, బైక్ మెకానిక్ పని కావచ్చు, సెల్ మెకానిక్ పని కావచ్చు, ఇలాంటి విద్యలు చిన్నప్పటి నుంచే 6th క్లాస్ నుంచే కొన్ని విద్యలు అందిస్తా అట్లా నేర్పిస్తూ వస్తే స్కూళ్ళల్లో 10th క్లాసు అయ్యేలకు ఓ రకంగా పని వాళ్ళు అవుతారు. అంటే చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ వస్తే ఈ విద్యలు వాళ్లకు ఒక గేముల్లాగా అవుతాయి. ఇప్పుడు సెల్లులు తీసుకొని ఫ్రీ ఫైర్ ఆడడం కానీ ఇలాంటివి ఆడుతుంటారు. అది ఎంత ఇదిగా ఆడతారంటే దృష్టి అంతా దాని మీదే పెట్టి ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు పిల్లోళ్ళంతా. ఆ గేమ్లో మైండ్ ఎట్లుంటుందంటే, వాడిని ఎట్లా చంపాలా, వీడిని ఎట్లా చంపాలా, వెనకలు వచ్చేవాడిని ఎట్లా ఎదుర్కోవాలా అని చెప్పేసి ఆ మైండ్ దాని దృష్టి మీద పెట్టేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళు చెడిపోవడం జరుగుతుంది. మనం వచ్చేసి చిన్నప్పటి నుంచే 6వ తరగతి నుంచే మనం వెల్డింగ్ మిషన్ చేతిలో, దాని పనితనం చేతిలో పెడితే అప్పుడు వాడు ఆ గేమ్లు ఆడే మైండ్ ఈ వెల్డింగ్ మిషన్ మీద పనితనం మీద పెట్టినాడనుకో, గొప్ప విజయాల్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడే వాళ్ళకు పనితనం రుజువు చూపించగలిగితే ఇవి గేముల్లాగా వాళ్ళకు ఆడేకి అవకాశం ఉంటుంది, విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది, ఈ దేశం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓం నమ శివాయ నమః.